హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలని ఒక సభకు మించి మరొక సభ సక్సెస్ చేసుకునేటువంటి దిశగా సాగుతోంది. మేదరమెట్లలో జరిగినటువంటి 4వ సిద్ధం సభలో లక్షలాది మంది ప్రజల మధ్య ఈ రణరంగానికి మరోసారి సిద్ధమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సిద్ధం సభ, మేదరమెట్ల సభ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విస్తుపోయేటువంటి విధంగా గతంలో జరిగినటువంటి రాప్తాడు, అదేవిధంగా దెందులూరు, అదేవిధంగా భీమిలి, ఈ 3 సభల కన్నా కూడా ఇంకా ధీటుగా ఈ సిద్ధం సభని సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. నిజంగా కూడా ఈ సభ మిగతా 3 సభల కన్నా కూడా మరింత సక్సెస్ అయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఈ సభ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సభలో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 ప్రధానమైనటువంటి అంశాలని ఈ సభలో ప్రాతిపదికగా తీసుకున్నారు. మొట్టమొదటిది ప్రతిపక్ష పార్టీల పొత్తులకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని చెప్పి తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్తాను అని కూడా ప్రజలకు ముందే చెప్పి ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీతో కూడా తెలుగుదేశం, జనసేన పొత్తును కుదుర్చుకున్నాయి. అంటే 2014లో ఈ 3 పార్టీలు కలిసి గెలిచాయి. కాబట్టి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ 3 పార్టీలు కలుస్తున్నాయి. కాబట్టి వాళ్లే గెలుస్తారేమో అనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరాఖండిగా ఈ సిద్ధం సభలో స్పష్టం చేశారు. ఓడతామనేటువంటి భయంతోనే ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోకరిల్లుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు అనేటువంటి విధంగా ఎద్దేవా చేశారు. ఒకటే అడిగారు జగన్మోహన్ రెడ్డి, ఆ రోజున మీరు పొత్తు పెట్టుకొని 3 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చారా? ఇప్పుడేమైనా ప్రత్యేక హోదా తెస్తారా? ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారు? మీ ఎజెండా ఏమిటి? మీ ఎజెండా ఒక్కటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం అనేటువంటిది మీ ఎజెండా. అదేవిధంగా మీ తమ్ముడు, మీ అన్న, మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించటమే వీళ్ళందరూ లక్ష్యంగా వాళ్ళందరూ కలుస్తున్నారు. కాబట్టి ఈ పొత్తుతో వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా చిత్తు చేయండి అని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. అంటే పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడేది లేదు అనేటువంటిది. మీ బిడ్డకి రాజకీయం, అదేవిధంగా సేవ కోసం కావాలి, మీ బిడ్డకు అధికారం కావాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు వాళ్ళకు నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అధికారం ఎందుకు అనంటే, నేను ఈ నవరత్నాలను అమలు చేయటానికి, పేదలకు అండగా ఉండటానికి నాకు అధికారం కావాలి, అంతేగాని అధికారం మీద తనకు ఎట్టి పరిస్థితుల్లో వ్యామోహం లేదు అని చెప్తూనే, అదేవిధంగా అధికారం పోతుందనేటువంటి భయం అసలే లేదు అని జగన్మోహన్ రెడ్డి నొక్కి వక్కాడించారు. అదేవిధంగా గతంలో చెప్పినట్టే కీలకంగా ఈ ప్రభుత్వం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిన ఓడిపోయి చంద్రబాబు నాయుడు గిన గెలిస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి. వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోతుంది, మీకు సర్వీస్ అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థ రద్దు అవుతుంది అని అన్ని పథకాలకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చదివారు. ఇవన్నిటిని ఆఫ్ చేస్తారు. గత ప్రభుత్వం ఏదైతే మీరు 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అయితే ఇచ్చి అమలు చేయలేదో, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలనే మొత్తం వాళ్ళు రద్దు చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే పొత్తులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళు ఏమిటి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ బలం చాలక నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి బీజేపీని కలుపుకుంటున్నారని బీజేపీని పరోక్షంగా అన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళకి వత్తాసు పలుకుతుంది అనేటువంటి విధంగా వీళ్ళకి కొంతమంది అంటే స్టార్ క్యాంపెయినర్లు ఉండొచ్చేమో, కానీ నాకు ఆకాశంలో ఎన్నైతే లక్షల నక్షత్రాలు ఉన్నాయో అలాంటి మీ అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి మీ బిడ్డ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి
పేదల ప్రభుత్వం కోసం గెలిపించుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది పొత్తులకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా పథకాల రద్దు అవుతుంది మీరు గిన అధికారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతుంది అనేటువంటిది రెండవ ప్రధానమైనటువంటి అంశంగా చెప్పారు. ఇక మూడవ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, నాకు ఒక కళ ఉంది. ఆ కళ పేదలని పెత్తందారుల మధ్య పోరాటంలో పేదలను గెలిపించటం అనేటువంటిది. అదేవిధంగా రైతుల్ని గెలిపించటం, రైతు భరోసా, అదేవిధంగా రైతుకి గిట్టుబాటు ధర, అదేవిధంగా అక్క చెల్లెమ్మల ముఖంలో నవ్వు చూడాలని, అదేవిధంగా విద్యార్థుల వాళ్ళ ముఖాల్లో నవ్వులు వికసించాలని, ఇది తన కళ అంటూ కూడా ఈ యొక్క పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి తన కళగా ఇవన్నిటిని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ కళలన్నీ నెరవేరాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం 2 నెలల్లో రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ ముందు మీ సేవకుడిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ రణరంగంలో పేదల తరపున ఉండేటువంటి తనను గెలిపించడానికి సిద్ధమా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రజల నుంచి పదే అడిగి ఆ విధమైనటువంటి సిద్ధం అనేటువంటి మాటని పదే వాళ్ళ చేత అనిపించారు. ఈ విధంగాగిన మీరు సిద్ధమైతే మీ సెల్ ఫోన్ టార్చ్ లైట్ బటన్ నొక్కి మీరందరూ కూడా సిద్ధమని ప్రకటించండి. గతం సిద్ధ సభల్లో ఏ విధంగా అయితే చూపించారో అదే తరహా ఇక్కడ కూడా విధానాన్ని అవలంబించారు. మేనిఫెస్టోని త్వరలో ప్రకటించబోతున్నామని, అది కూడా అమలు జరిగేటువంటి మేనిఫెస్టోను మాత్రమే, అమలు చేయగలిగేటువంటి మేనిఫెస్టోను మాత్రమే చేస్తాను, ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా వివరించారు. గతంలో ఏవైతే సెటైర్లు వేశారో, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లో ఉండాలి, అదేవిధంగా చంద్రముఖి, ఇలాంటివన్నీ కూడా సెటైర్లన్నీ కూడా చెప్పారు. అయితే ఇంత పెద్ద సిద్ధం సభలో, 2 లక్షల మంది పాల్గొన్నటువంటి సభలో తెలుగుదేశం పార్టీ తీసుకొస్తున్నటువంటి మేనిఫెస్టో ఏమిటి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఏమిటి, ఈ రెండిటి మధ్య ఆచరణ సాధ్యం ఏమిటి అనేటువంటి లెక్కలని చాలా క్లుప్తంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ సిద్ధం సభ హైలైట్ ఇది. ఈ సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను వివరించేటువంటి ఒక కంపారిజన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలకు సంబంధించినటువంటి వాటిల్లో 8 ప్రధానమైనటువంటి పథకాలనే అన్ని ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిందే. వాటికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో 6 పథకాలను ప్రకటించింది. ఆ 6 పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ సందర్భంగా 40 ఏళ్లకే పెన్షన్ అన్నారు, దానివల్ల ఎంత ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఆచరణ సాధ్యమా కాదనేటువంటి లెక్కల్ని చాలా క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలకు సంబంధించినటువంటి 8 పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అది 66 లక్షల మందికి పెన్షన్కి సంబంధించి 24,000 కోట్లు ఇస్తున్నాము. ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి విషయంలో 11,000 కోట్లు ఇస్తున్నాము. బియ్యము మిగతా పథకాలకు సంబంధించినటువంటి విషయంలో 4.6 కోట్ల రూపాయలు, అదేవిధంగా విద్యా దీవెన, ఇవన్నీ కలిపితే మొత్తము 52,700 కోట్ల రూపాయలని మేము ప్రజలకి ప్రతి ఏడాది పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 52,700 కోట్ల రూపాయలు. వీటిని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు అట్లా అమలు చేసి తీరాల్సిందే. ఇవి కాకుండా ఈ 52,700 కోట్ల రూపాయలు కాకుండా 6 పథకాలని చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో ప్రకటించారు. ఈ 6 పథకాలకి ఖచ్చితంగా ప్రతి ఏటా 73,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అంత బడ్జెట్ కావాలి. బీసీలకి మొన్న 40 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అన్నారు. దీనికి ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్కి అదనంగా 66 లక్షల మందికి ఇస్తున్నారు, 24,000 కోట్లు. దీనికి అదనంగా 13,800 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలి. అంటే సూపర్ 6 అదేవిధంగా ఈ 7 పెన్షన్లు పెంచడం అనేటువంటి దాని మీద ఏటా 87,300 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రజలకు అందించాలి. ఈ 87,300 కోట్ల రూపాయలు ప్లస్ ఆ 8 ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 పథకాలకు అందించేటువంటి 52,700 కోట్ల రూపాయలు మొత్తం కలిపితే 1,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అందించాలి.
ఇది ఆచరణ సాధ్యమేనా? ఒక సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు అందించడం సాధ్యమా? ఇది నోటికొచ్చినటువంటి హామీలనిచ్చి అమలు చేయకుండా గెలవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున మనం చెప్తాం, హామీలు ఇస్తాం, ఆ తర్వాత వదిలేద్దాం, నష్టపోయేది వాళ్ళు కదా అని ఈ రోజున చంద్రబాబు నాయుడు మోసం చేయాలని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పింది. మేము అమలు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి పథకాలకి సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు, ఈ 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాను. నేను 130 సార్లు బటన్ నొక్కాను, మీరు ఒకసారి ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీకి మీరు బటన్ నొక్కి నాకు మద్దతు ఇవ్వండి అనేటువంటి విధంగా కూడా చెప్పారు. ఇంకా కొన్ని సెటైర్లు కూడా వేశారు. నరక లోకానికి, నారా లోకానికి ఎవరు పోవాలనుకుంటారు? ఎవ్వరు పోవాలనుకోరు. అందుకనే ఈ విషయం తెలుసు చంద్రబాబు నాయుడికి. అందుకనే ఈ నరకలోకం ముందు స్వర్గలోకం ఉంది అనేటువంటి గేటు దగ్గర చూపించి వాళ్ళందరినీ లోపలికి వచ్చిన తర్వాత నరకలోకంలో వేసి హింసించాలనేటువంటి విధంగా పులి బంగారు కణం వంటి పాత కథలను కూడా మళ్ళీ చెప్పినటువంటి ప్రయత్నం, వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో కూడా గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఆ 3 పార్టీలు 3 బొమ్మలతో వేసినటువంటి మేనిఫెస్టో పాంప్లెట్ వాటిని కూడా చూపించి వాటిల్లో ఏమేమి హామీలు ఇచ్చారు, వాటిని ఏం అమలు చేయలేదు, ఈ విషయాన్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి ఏమిటి? రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు, డ్వాక్రా రుణమాఫీ హామీ ఇచ్చారు, ఉమెన్ ప్రొటెక్షన్స్ ఎలా ఏర్పాటు చేస్తాను, నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తా అన్నారు. ఇవన్నీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అప్పుడుండేటువంటి జనసేన మద్దతు ఉండేటువంటి బీజేపీలో ఉండేటువంటి ఈ 3 కలిసేటువంటి ఏ 6 వాగ్దానాలు ఇచ్చారు, 6 వాగ్దానాలను కూడా అమలు చేయలేదు. అప్పుడు ఇచ్చినటువంటివి కూడా వీళ్ళు కేవలం అధికారం కోసం మాత్రమే ఈ రోజున పొత్తులతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా 4 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, మీరందరూ సిద్ధంగా ఉండండి అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మేదరమెట్ల బహిరంగ సభ జనాభా వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాదర్ చేయగలిగింది. ఇక్కడ ఎందుకోసమనంటే ఆల్రెడీ తెలుగుదేశము, జనసేన ఉమ్మడి బహిరంగ సభల్ని మొన్న తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. రేపొద్దున నరేంద్ర మోడీ కూడా వచ్చి, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిలకలూరుపేటలో జరిగేటువంటి ఉమ్మడి మేనిఫెస్టో సభ 17వ తేదీన నిర్వహించబోతున్నారు. కాబట్టి అంతకన్నా ధీటుగా దీన్ని నిర్వహించేటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని ఒక రకంగా బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత స్థాయిలో ఇంతమందిని సమీకరించి ఇంత సభలు నిర్వహించడం బహుశా అసలు అసాధ్యమేమో అన్నట్లుగా కూడా ఈ సభ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి సెటైరిక్గా రాసేటువంటి ప్రసంగాలు కూడా బాగా రాస్తున్నారు. ఫ్యాన్ తిరగటానికి కావలసినటువంటి కరెంట్ అంతా కూడా మాకు ప్రజల నుంచి వస్తుంది, ప్రజల పథకాలను మేము ప్రజలకు అందించేటువంటి పథకాల నుంచి వస్తున్నాయి, నవరత్నాల నుంచి మాకు కరెంట్ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి సైకిల్ ముందుకు వెళ్ళాలంటే, ఆ సైకిల్ చక్రాలు ముందుకు కదలాలి అని అంటే దానికి ఈ విధమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి ఆ పార్టీలు వాళ్ళకి కావాలి. చంద్రబాబు నాయుడు సైకిల్ తుప్పుపట్టినటువంటి ఆ సైకిల్ని నెట్టడం కోసమే ఈ రోజున దత్తపుత్రుణ్ణి ప్యాకేజీ ఇచ్చి, అదేవిధంగా ఇతర పార్టీలను కూడా, జాతీయ పార్టీలను కూడా ఈ సైకిల్ని నెట్టడానికి తెచ్చుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్టీలన్నీ కూడా గతంలో ఓడిపోయినటువంటి, ఘోరంగా ఓడిపోయినటువంటి పార్టీలు. చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా, నేను చక్రం తిప్పాను, కేంద్రంలో చక్రం తిప్పాను, ప్రధానమంత్రుల్ని నేనే నియమించాను, ప్రధానమంత్రులు ఎన్నికేటట్టు చూశాను, రాష్ట్రపతులు ఎన్నికేటట్టు చూశాను, ఇన్ని మాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతి లేక ఈ రోజున ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ ఓటమికి నిదర్శనం అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సిద్ధం సభ, మేదరమెట్ల సభ, ఇది 4వ సభ, లాస్ట్ సభ సూపర్ సక్సెస్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడేది.